సో హాయ్ బాయ్, దిస్ ఇస్ సాయి చంద్రరావు ఛానల్ డాకు మహారాజ్. సో షోస్ అయితే పడ్డాయి. సినిమా చూసిన వాళ్ళు అసలు దబిడి దిబిడి అంటున్నారు, జై బాలయ్య అంటున్నారు, ఇది కదరా సినిమా ర్యాండమ్ అంటున్నారు. సో బాలయ్య బాబు గారు చూస్తున్నాం మనము. శాతకర్ణికి ముందు ఒకలాగా తర్వాత ఒకలాగా. సో ఆయనది ఏ సినిమా పట్టుకున్న శాతకర్ణి తర్వాత మ్యాక్సిమం బ్లాక్ బస్టర్ హిట్టే. సో మనం అఖండ చూసుకున్న ఎంత పెద్ద హిట్, దాని తర్వాత వీర నరసింహారెడ్డి చూసుకున్న, దాని తర్వాత భగవత్ కేసరి చూసుకున్నా, ఇప్పుడు డాకు మహారాజ్, మరి అన్స్టాపబుల్ షో కూడా. అసలు బాలయ్య బాబు గారు ఈ వయసులో ఈ డిజిటల్ ఉన్న కాలంలో కూడా ఆయన జై బాలయ్య అనిపించుకుంటున్నారంటే ఆయన డెడికేషన్, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన యాక్టింగ్, ఆయనకున్న గొప్ప మంచి మనసు అని అయితే మనం చెప్పుకోవచ్చు. బాలయ్య బాబు గారికి చాలామంది కోపం అంటారబ్బా, కానీ అది కోపం కాదు, అది ధైర్యం, నమ్మకం. అండ్ ఎవడన్నా తప్పు చేస్తే కొట్టే తత్వం, అది తప్పేం కాదు. సో మన సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఈ సంక్రాంతికి ద బ్లాక్ బస్టర్, చరిత్ర రాయాలన్న ఆయన్నే, తిరగ రాయాలన్న ఆయన్ని. ఇంటర్వ్యూలు 20 నిమిషాలు ఉంది. అసలు ఎవరు థియేటర్లో కూర్చోలేదు, అలా గాల్లో పేపర్లు ఎగిరిస్తూనే ఉన్నారు అసలు. సో క్లైమాక్స్ దగ్గరికి వచ్చినప్పుడు అసలు వేరే లెవెల్ అసలు. అండ్ బాలయ్య బాబు గారు పాప, అంటే మనం భగవత్ కేసరిలో చూసుకున్నా, లేదంటే ఇంతకుముందు బాలయ్య బాబు గారు కొన్ని సినిమాలు ఉన్నాయి, పాప ఉంటే, చిన్న పాప ఉంటే హిట్, అదే లెవెల్ ఆ సెంటిమెంట్ ఈసారి అయితే వర్క్ అయింది. బాబీ గారు సార్ మీకు ఒక దండం అండి. ఏం చూపించారండి బాలయ్య బాబు గారిని, అసలు ఎంత బాగా చూపించారు తెలుసు. అసలు అంటే ఒక ఫైట్ ఉంటుంది, అంటే కళలో డ్రీమ్లో ఒక ఫైట్, మామూలుగా ఫ్లాష్ బ్యాక్లో ఒక ఫైట్ ఉంటుంది. అసలు బాలయ్య బాబు గారు అసలు బుల్లెట్ దిగుద్ది, కత్తి కాట్లు పడతాయి, నరుకుతారు ఆయన్ని, కానీ కింద కాలు పెట్టకుండా నరికి రక్తం అసలు ఏర్లే. అసలు బాలయ్య అంటేనే ఒక బ్లడ్ అబ్బా. ఆ రాయలసీమ అంటేనే బాలయ్య. ఇంకా బాలయ్య సినిమా సంక్రాంతి రాయలసీమలో వచ్చిందంటే రాయలసీమ ఎఫెక్ట్తో సినిమా బ్లాక్ బస్టరే. మీరు గుండెల మీద చేసుకొని కాదు, అసలు వదిలేసిపోండి సినిమాకి. ఎంత ఎక్స్పెక్టేషన్స్ కావాలంటే అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. సంక్రాంతి బ్లాక్ బస్టర్ డాకు మహారాజ్. 1 wordలో చెప్పాలంటే KCPD. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.